నువ్వు అలా అన్నావంటే నిజంగానే పెళ్లి చేసుకుంటా, మరి నీ ఇష్టం. తర్వాత చేసుకోవయ్యా, వెళ్ళు. అవునా? ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పవా? గీత, అది కాదు, మనం పెళ్లి చేసుకున్నాం గీత. అసలు మీ అమ్మ ఒప్పుకుంటుందా? మొన్న ఒకసారి పాలు వేయడానికి గుమ్మం దాటి లోపలికి వస్తేనే బజార్లో ఉండదానివి నా ఇంటి గుమ్మంలోకి వస్తావా? ఇంకోసారి నా ఇంట్లో అడిగి పెడితే కాళ్ళు విరగొడతా అని తిట్టింది మీ అమ్మ. అలాంటిది నన్ను ఇంటి కోడలుగా ఒప్పుకుంటుందా? ఇంట్లో ఉండనివ్వకపోతే వేరే చోట్లో ఉన్నా, నా మాట విను గీత. అంటే అత్తింట్లోకి వచ్చి తల్లిని కొడుకుని వేరు చేయాలా? అది నా వల్ల కాదు గోవిందు. మరి ఏం చేద్దాం చెప్పు? అమ్మతోటే ఉంటూ అమ్మని మార్చుకోనికి ట్రై చేద్దాం. ఏదో ఒక రోజు మారిపోతుందా? సరే, మరి పెళ్లి చేసుకుందాం. ఈ లగ్గనాల మనోనికి పెళ్లి చేయాలి. అట్లా ఎన్ని రోజులని ఒక్కడిగా ఉంటాడు. అందుకని అర్జెంట్గా మనకి ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దాం. ఏమంటావు? నేనేమన్నా ఇప్పుడు చేయొద్దంటున్నానా? వాడు ఇప్పుడు వద్దు మళ్ళొచ్చాడు చేసుకుంటా అంటున్నాడు. నన్నేం చేయమంటావు? మీరైతే ఓ మంచి పిల్లని చూసి పెట్టుర్రి, వాడే చేసుకుంటాడు. సరే తీయే. పెళ్ళి 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 అని చంపుతున్నారు నన్ను. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంటి అబ్బాయి గారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు? ఏమైంది ముఖం అలా పెట్టావు? ఏమైతే నీకేంది? నాకేంటా? సరే అయితే వెళ్తున్నాను నేను. బాయ్, పోతున్నా. ఇంట్లో వాళ్ళు ఈసారి పెళ్లి చేయకుండా ఆగలేరు. అమ్మ ఇందాకే నాన్నకి పెళ్లి సంబంధం చూడమని చెప్పారు. ఓ అవునా? కంగ్రాట్స్. ఏంటి కంగ్రాట్సా? చేసుకోమంటావా వేరే అమ్మాయిని పెళ్లి? చేసుకో, అయితే నాకేంటి? నువ్వు అలా అన్నావంటే నిజంగానే పెళ్లి చేసుకుంటా, మరి నీ ఇష్టం. తర్వాత చేసుకోవయ్యా, వెళ్ళు. అవునా? ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పవా? గీత, అది కాదు, మనం పెళ్లి చేసుకున్నాం గీత. అసలు మీ అమ్మ ఒప్పుకుంటుందా? మొన్న ఒకసారి పాలు వేయడానికి గుమ్మం దాటి లోపలికి వస్తేనే బజార్లో ఉండదానివి నా ఇంటి గుమ్మంలోకి వస్తావా? ఇంకోసారి నా ఇంట్లో అడిగి పెడితే కాళ్ళు విరగొడతా అని తిట్టింది మీ అమ్మ. అలాంటిది నన్ను ఇంటి కోడలుగా ఒప్పుకుంటుందా? ఇంట్లో ఉండనివ్వకపోతే వేరే చోట్లో ఉన్నా, నా మాట విను గీత. అంటే అత్తింట్లోకి వచ్చి తల్లిని కొడుకుని వేరు చేయాలా? అది నా వల్ల కాదు గోవిందు. మరి ఏం చేద్దాం చెప్పు? అమ్మతోటే ఉంటూ అమ్మని మార్చుకోనికి ట్రై చేద్దాం. ఏదో ఒక రోజు మారిపోతుందా? సరే, మరి పెళ్లి చేసుకుందాం. ఊరోళ్ళందరూ మన వెనకాలే వస్తున్నారు. పెళ్ళి అవగానే బండి మీద స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇలా ఎందుకు ఊరి మధ్యలో నుంచి నడిపిస్తూ ఉన్నావు? ఇలా నడిచి వెళ్ళడానికి కారణం ఉందో నీకే తెలుస్తుంది పదా. అమ్మా అమ్మా, ఒకసారి బయటికి రావా? ఏంట్రా, ఏమైంది? అమ్మా, గీతని చాలా ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నానమ్మా. పొట్ట కూటి కోసం పాలు అమ్ముకునేదాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తావా? నిన్ను ఊరందరూ ఇక్కడే ఉన్నారా? నేను ఎంత దుర్మార్గురాలనైనా ఊరి జనం దృష్టిలో గొప్పదానిలో ఉండాలి. పాతికేళ్ళుగా అలానే ఉంది. ఇప్పుడు దీన్ని కొట్టి ఇక్కడి నుంచి తరిమేస్తే పాతికేళ్ళుగా కాపాడుకున్న గౌరవం అంతా పోతుంది. దీని సంగతి ఇప్పుడు కాదు, ఇంట్లోకి వెళ్ళాక చెప్తా. అరే పిచ్చి సన్నాసి, ఇంత చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే నేను కాదంటానా? ఈ పిల్ల అంటే ఇష్టమని నాకు ముందే చెప్తే ఊరంతా పందిరి వేసి నేను నీ పెళ్లి జరిపించేదాన్ని. పదండి లోపలికి. ఇది కళ నిజమా? ఇదంతా ఊరి జనం మహిమ. లోపలికి పదండ్రా అంటే ఒకరినొకరు చూసుకుంటా. అదేంద్రా, రారి పోదాం. ఏంటి, నీకు నా కొడుకు కావాలా? నువ్వు నా గుమ్మం లోపల అడుగు పెడితేనే ఒప్పుకునేదాన్ని. ఇంటి కోడలుగా ఎలా అంగీకరిస్తాననుకుంటున్నావే? మర్యాదగా తాళి తీసి వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే నరికి పోగులు పెడతా బిడ్డ.
ఇదంతా భ్రమ. అయినా దాన్ని కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టాలని ఉంది. కానీ అలా చేస్తే ఊరందరి ముందు నేను పాపిష్టిదాన్ని అవుతాను. అలా కాదు, దీన్ని చిత్రహింసలు పెట్టి నా కొడుకుని విడిచిపెట్టి పారిపోయేలా చేస్తా. అలా చేయకపోతే నా పేరు కాంతమ్మే కాదు. అదిగో మళ్ళీ సైలెంట్ అయ్యావు. ఇద్దరికి దిష్టి తీ. తీస్తాను, ఎందుకు తీయను, తీస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. కాంతం గీతని ఎలా కష్టపెట్టింది? గీత భరించిందా లేక ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? ఈ అత్తాకోడళ్ళ పోరు ఎలా ఉండబోతుంది? మధ్యలో గోవింద్ వీరయ్య పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా మిగతా ఎపిసోడ్లో చూద్దాం.